హైదరాబాద్ బుద్ధ భవన్ కు బీఆర్ఎస్ మహిళా నేతలు వెళ్లారు. మంత్రుల నివాసాలకు మహిళా అధికారులు అనే కథనాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ మహిళా నేతలు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి మహిళా కమిషన్ కార్యాలయానికి ఆటోలో వెళ్లారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్మన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అందరం కూడా విమెన్ కమిషన్ కి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగింది. మహిళా అధికారులను మంత్రులు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని మరి రివ్యూస్ చేస్తున్నారన్నటువంటి ఒక వార్తలో ప్రచురింపబడినటువంటి విషయాన్ని మరి మహిళా కమిషన్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పైన వివక్ష పెరుగుతోంది. వారి యొక్క గౌరవానికి భంగం కలిగే విధంగా కార్యక్రమాలు మనం కంటిన్యూస్ గా చూసుకున్నట్టయితే అటువంటి పరిణామాలు కనిపిస్తా ఉన్నాయి. ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మను మహర్షి గారు అన్నటువంటి మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని కాంగ్రెస్ పాలకులకు గాని అర్థమైనట్టు లేదు అని చెప్పే అనుమానం అయితే మాకు వస్తుంది అని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. అవమానపరిచే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ఇండ్లకు పిలుచుకుంటున్నారు, సమీక్షలు నిర్వహిస్తున్నారనే మరి ఒక పత్రికా ప్రకటన ద్వారా అది పత్రికా ప్రకటన నిజమా, మరి ఇది నిజమా? ఇది నిజమైతే మంత్రుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ తో మహిళా కమిషన్ కలవడం జరిగింది. ముఖ్యంగా బంగారం లాంటి సెక్రటేరియట్ కట్టించిండు కేసీఆర్ సార్. ఆ సెక్రటేరియట్ లో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అక్కడ పిలుచుకొని సమీక్షలు చేసుకోవచ్చు ఆ ఛాంబర్లలో. కానీ మహిళా అధికారులను ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టాలకు గురవుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు మహిళా కమిషన్ కలవడం జరిగింది. మహిళలను పూజించాలి, మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారంటారు. దేవతలాగా చూడకపోయినా పర్వాలేదు, కనీసం మా హక్కులను కాపాడండి, మమ్మల్ని గౌరవించండి. ఎందుకంటే ఆడబిడ్డలను అగౌరవపరచడం అనేది కాంగ్రెస్ పార్టీ నిరంతరంగా చేస్తా ఉన్నది.